హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముంజియా. ఎస్, ఈ మూవీ హిందీ మూవీ జూన్ 7th 2024లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యి 2 వీక్స్ బ్యాక్ డిస్నీ హాట్స్టార్లో మరలా ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉండేది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది డిస్నీ హాట్స్టార్లో. మరి ఈ మూవీ ఇప్పుడు ఎందుకు రివ్యూ ఇస్తున్నామంటే భయ్య, తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి మీకు కూడా కొంచెం తెలిసినట్టు ఉంటుందని ఈ మూవీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ కొంచెం రివ్యూ ఇవ్వడానికి ట్రై అయితే చేస్తున్నాను. అంతే, మిగతాది అయితే ఏమీ లేదు. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. హిందీలోనే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా చాలా వరకు అయితే నచ్చింది. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. హర్రర్ అండ్ కామెడీ పరంగా ప్రతి ఒక్క సీన్ అయితే మీకు నచ్చుతుంది. చాలా సీన్స్ అయితే భయపెట్టడానికి ట్రై అయితే చేశారు, మరికొన్ని సీన్స్ మాత్రం సస్పెన్స్గా అయితే వదిలేశారు. ఇలా ప్రతి ఒక్క సీన్ మీకైతే నచ్చుతుంది. మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా చాలా డిఫరెంట్ స్టోరీలు అయితే మూవీ వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అది కూడా మీకు చాలా వరకు నచ్చుతుంది. బేసిక్గా స్టోరీ ఏంటంటే, బిట్టు అనే వ్యక్తి సముద్రం పక్కనే ఒక పాడుబడిన చెట్టు దగ్గరికి ఎవరి తోడు లేకుండా అక్కడికి వెళ్తాడు. మరి బిట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది, ప్రతి ఒక్క విషయానికి భయపడే బిట్టు ఎవరి తోడు లేకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంది. మూవీ స్టార్ట్ అయిన కంచి ఎండ్ అయ్యేదాకా మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే ఫీల్ అయితే అవరు. ఒక చిన్న బచ్చదయ్యం అయితే ఉంటుంది, భయపెట్టడానికి ట్రై అయితే చేసింది. ఈ మూవీ హర్రరే కాదు, మంచి కామెడీ మూవీ అని కూడా అర్థమైతే అయ్యింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఆ వచ్చే సస్పెన్స్కి మాత్రం మైండ్ పోతుంది. క్లైమాక్స్లో చూసుకుంటే ఒక వింతైన మంత్రాలతో హర్రర్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్తో మూవీ ముగించారు. పార్ట్ 1 కాదు, పార్ట్ 2తో కూడా త్వరలోనే ఈ మూవీ రాబోతుందని మెన్షన్ అయితే చేశారు. మూవీలో సాంగ్స్ చూసుకుంటే కనుక ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి, కానీ అనుకున్నంతగా వర్కౌట్ అయితే కాలేదు. ఫైట్స్ విషయానికి వస్తే ఒకే ఒక ఫైట్ అయితే ఉంది, అది అయినా క్లైమాక్స్లో అది అయినా కూడా కామెడీగానే వెళ్తూ ఉంటుంది. మూవీకి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఫన్నీ సీన్స్ అయితే ఉన్నాయి. బిట్టు అలాగే తన ఫ్రెండ్ దగ్గర నుంచి వీరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా వరకు అయితే నచ్చుతుంది. ఈ బిట్టుకు అలాగే దయ్యానికి వీరి మధ్యలో జరిగే కొన్ని మాటలు మాత్రం చాలా ఫన్నీగా అయితే అనిపించాయి. మరికొన్ని సీన్స్ మాత్రం చాలా భయంకరంగా అయితే చూపించారు. స్టోరీ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ అయితే అనిపించింది. అంతేకాకుండా ఆ దయ్యం ఒక కోరిక అయితే కోరుతుంది, ఆ కోరిక కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ వెళ్తూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. చాలా సీన్స్ ఇంట్రెస్టింగ్గా అండ్ హర్రర్ సీన్స్, అంతేకాకుండా కామెడీ సీన్స్ కూడా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. డిస్నీ హాట్స్టార్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ముంజియా మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.